వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి రైతులకు మంచి పని ఏంటంటే రైతు బంధు. సో రైతు బంధుని కాస్త రైతు బంధు 5,000 రూపాయలు ఉంటే రైతు భరోసా కింద రేవంత్ సర్కార్ 6,000 రూపాయలు ఇస్తుంది. సో ఇక్కడ రబీ సీజన్ కి యాసంగి సీజన్ కి కలిపి సంవత్సరంలో మొత్తం 12,000 రూపాయలు. సో ఇప్పటికీ అంటే మనకి ఈ డిసెంబర్ జనవరిలో రావాల్సినటువంటి డబ్బులు మొన్న మార్చ్ లో వేయడం అనేది జరిగింది. సో ఇప్పటికి అంటే కేవలం మొదటి విడత మాత్రమే విడుదల చేశారు. అది 1.5 ఎకరా లోపు ఉన్న వారికి మాత్రమే ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు రెండో విడత డబ్బులు అసలు పడతాయా లేదా, సో రైతు భరోసా రెండో విడత ఎప్పుడు అన్నట్టు కూడా ఈ మధ్య చర్చకు దారి తీసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు కూడా తెలుస్తుంది. సో ఏప్రిల్ 22వ తేదీ నాడు రెండో విడత డబ్బులు వెయ్యాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి దాదాపుగా 9,000 కోట్లు సిద్ధం చేసుకున్నారు. సో 9,000 కోట్లకు సంబంధించి అంటే మొదటి విడతగా 3,590 కోట్ల రూపాయలు ఒక ఎకరా ఉన్న వారికి మొదటి విడతగా రైతు భరోసా డబ్బులు వేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు రెండో విడత కావాలంటే దాదాపుగా 5,000 రూపాయలు పైగా అవసరం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ 5 ఎకరాలు ఎవరైతే 5 ఎకరాలు ఉన్నాయో 5 ఎకరాల లోపు ఉన్న వారికి 5 ఎకరాల నుంచి అంటే 3, 4, 5 ఎకరాలు ఉన్న వారికి డెఫినెట్ గా 1 ఎకరాకు చొప్పున 6,000 రూపాయలు వెయ్యాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తానికి జూన్ కంప్లీట్ అయ్యే వరకు రైతు భరోసా డబ్బులు అందరికి వెయ్యాలని చెప్పేసి భావిస్తున్నారు. సో ఇప్పుడు ఏప్రిల్ ఒకవేళ 22 స్టార్ట్ చేస్తే మే వరకు అంటే గతంలో కూడా చెప్పారు వాళ్ళు, మేము 20 రోజులు 21 రోజుల తర్వాత ఒక్కొక్క విడత వారిగా వేస్తామని చెప్పేసి అన్నారు. సో మొదటి విడత వారికి ఆల్మోస్ట్ కొందరికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయినా ఆల్మోస్ట్ అందరికి ఒక ఎకరా లోపు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు రావడం అనేది జరిగింది. ఇప్పుడు రెండో విడత కూడా ఏప్రిల్ 22వ తేదీ నుంచి రెండో విడత డబ్బులు కూడా వెయ్యాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో 22వ తేదీ నుంచి ప్రతి ఒక్కరి అన్నదాతల ఖాతాల్లోకి నేరుగా బ్యాంక్ ద్వారా రెండో విడత రైతు భరోసా వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఏప్రిల్ 22 వరకు వేస్తారా లేకపోతే ఇంకేమన్నా తేదీని మార్పులు చేర్పులు చేస్తారా? దాదాపుగా మనకు 10 ఎకరాల వరకు ఉన్న వారి సంఖ్య 80% వరకు రైతులే ఉన్నారు. సో వీళ్ళు 10 ఎకరాల వరకు ఉన్నా అంటే వారికి ఇచ్చినా కూడా దాదాపు 80% మందికి 75 నుంచి 80% మంది రైతులకి డెఫినెట్ గా రైతు భరోసా డబ్బులు అనేది రీచ్ అవుతాయి. మిగతా 20% మంది రైతులకు మాత్రం 20 ఎకరాలు 50 ఎకరాలు పైగా అంటే 20 ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వారికి రైతు భరోసా వెయ్యొద్దని చెప్పేసి ప్రతిపాదన. సరే, మరి వాళ్ళకు కూడా కొంతమంది రైతులు ఉంటారు కాబట్టి వారికి కూడా వేయాలని ఆలోచనలు చేసినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా 9,000 కోట్లలో ఇప్పటి వరకు 3,590 కోట్లు ఖర్చు అంటే 1 ఎకరా వారికి వేసినట్లు తెలుస్తుంది. ఇంకొక 5,000 కోట్లతోటి రెండో విడతల వారికి 5 ఎకరాల లోపు ఉన్న వారికి వెయ్యాలని ప్రతిపాదిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.